రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియోలో చాలా మంది రైతులు ఈ సంవత్సరం మిరప పంటలో ఎలాంటి విత్తనాలు పెట్టుకుని ఆడుతున్నారు. ఆల్రెడీ పోయిన సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం మరి దాదాపుకు 100లో 99% చాలా వరకు రైతులు మిరప పంట వైపు మొగ్గు చూపడం లేదు. ఒక 1% మందమే రైతులు మిరప పంట వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ మార్కెట్లో వచ్చేసి మనకు మిరప పంట మీద రేట్లు తగ్గడం వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోతున్నారు. చాలా వరకు పెట్టుబడి మీద పడుతుంది కాబట్టి చాలా వరకు రైతులు అయితే ఈ సంవత్సరం చేస్తున్న వరకు అయితే మిరప పంట వైపు అయితే ఎక్కువ రైతులు మొగ్గు చూపడం లేదు. కొంతమంది మాత్రం మేము మిరప పంట వేయాలనుకుంటున్నాం, అయితే మరి ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అని అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం నేను వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మరి మిరప పంట వేసే ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోతున్నాడు కాబట్టి చెప్తాను. కాబట్టి ఒకవేళ మీకు వేయాలనుకుంటే మాత్రం నేను చెప్పినటువంటి విత్తనాల్లో మీకు ఏవి అందుబాటులో వేసుకోండి. మీకు తేజాలో ఒక 5 వేరేట్ చెప్తాను, 341లో కూడా ఒక 5 వేరేట్ చెప్తాను, వన్రాలో కూడా మీకు ఒక 5 మంచి వేరేట్ చెప్తాను. ఇవి మాత్రం మీకు ఎలాంటి నష్టం కలిగకుండా మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ తేజాలో చూసినట్లయితే మనకు నేను దగ్గర వరకు చూసిన వాటిని చెప్తాను. మీకు ఒకటి తేజాలో నేను ఎక్కువగా చూసిన వాటిలో నాకు బాగా నచ్చింది మీకు చూపిస్తానండి. అది వచ్చేసి మనకు మైర్సీల కర్ణ 44 అండి. ఇది చాలా వరకు మహబూబాద్, డోర్నకల్ ఈ ఏరియాలో చాలా నర్సంపేట ఏరియాలో చాలా వరకు రైతులకైతే అధిక దిగుబడి వచ్చినటువంటి సందర్భాలు చాలా వరకు ఉన్నాయండి. నా ఛానల్లో కూడా మీకు ఓల్డ్ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. తేజాలో ఒక మంచి వెరైటీ వేసుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు వేసుకోండి. కాకపోతే మరి మీకు మరొకటి సింగెంటల ప్రహార్ 121, ఇది కూడా మనకు తేజ వెరైటీ అండి. ఇది ఐటీసీ వాళ్ళే మన పంట చిన్న దగ్గరికి వచ్చి వాళ్ళే కొనుగోలు చేసుకుని తీసుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇది కూడా ఒక మంచి వెరైటీ ప్రహార్ 121 తేజాలో మీకు. కాకపోతే మరొకటి మీకు నోబెల్ సీడ్ వాళ్ళదండి. మరొకటి మనకు అప్సరా అండి. అప్సరా కూడా మీకు 2222 సిగ్మెంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ అప్సరా అనేది నోబెల్ సీడ్ వాళ్ళది. ఇది కూడా మీకు దిగుబడి పరంగా ఒక మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తేజాలో ఇది 3వ వెరైటీ. మరి పోతే మనకు 2222 అనేది కూడా చాలా వరకు రైతులకు అయితే ఒక మంచి వెరైటీ. అది కూడా మీకు చూపిస్తాను. చెమ్నిస్లా 2222 ఇదేనండి. మనకు చెమ్నిస్లా 2222 అనేది కూడా ఒక మంచి వెరైటీ. దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలమైన దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మెయిన్గా నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే రైతులు మిరప పంట పంటేయాలనుకున్నారో మీరు మాత్రం తేజ అనుకుంటే మాత్రం నేను చెప్పిన వెరైటీలో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కొత్తగా చూసినవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం ఏమైనా కానీ కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరి మీకు ఏదైతే చెప్పినటువంటి ఇది 4వ వెరైటీ మీకు 2222 అనే ఒక మంచి వెరైటీ తేజాలో. కాకపోతే మీకు షార్క్ వెరైటీలో కూడా ఒకటి మంచిగా ఉంటుందండి. కాకపోతే మీకు తేజాలో కొంచెం తక్కువ రేటుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. దిగుబడి పరంగా మంచిగా వస్తాయి. మనకి ఇది వచ్చేసి మనకు స్టార్ ఫిల్ వాళ్ళది మనకు షార్క్ 1 అంటామండి. ఇది కూడా మీకు దిగుబడి పరంగా మంచి దిగుబడి వస్తుంది. కాకపోతే మరి మార్కెట్లోకి వెళ్తే మాత్రం రేట్ అనేది కొంచెం తక్కువగా పడే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఒకవేళ బలవంతం ఏం లేదు, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కాకపోతే మీకు మరొకటి వంశిక అనేది కూడా మీకు 2222 సిగ్మెంట్ లాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం షార్క్ వెరైటీలోకి వెళ్తుందండి ఎక్కువ మనకు. ఇది మనకు నోబెల్ సీడ్ వాళ్ళది. ఇది కూడా మీకు అప్సరా లాగానే ఉంటుంది. కాకపోతే అప్సరా కంటే కొద్దిగా మీకు సైజు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మీకు మరొకటి కర్షక సీడ్ వాళ్ళది. ఇది మనకు సూపర్ టైగర్ అండి. సూపర్ టైగర్ కూడా మీకు 2222 సిగ్మెంట్ అండి తేజాలో. ఇది కూడా ఒక మంచి వెరైటీ, మీకు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. కాకపోతే మీకు మరొకటి యూనిసెమ్ వాళ్ళది మల్లిక్ అనేది కూడా ఒక మంచి వెరైటీ అండి. ఇది కూడా మీకు తేజాలో ఒక మంచి వెరైటీ. మీకు చూపించినటువంటి 5-6 వెరైటీలు ఉన్నాయి కదా, ఇందులో నాకు నచ్చినవి నేను దగ్గరగా వెళ్ళి చూసిన మీకు ఒక 4-5 చెప్తాను. ఒకటి వచ్చేసి మీకు ఫస్ట్ అయితే చెమ్నిస్లా 2222 పెట్టుకోండి, బాగుంటుంది రిజల్ట్. ఇకపోతే మరొకటి కర్ణ 44 కూడా చాలా దిక్కులు తిరిగాను. ఒక మంచి వెరైటీ, రైతుకు మాత్రం ఎలాంటి నష్టం కలిగజేది ఇది. కాకపోతే మీకు మరొకటి కర్షక వాళ్ళది సూపర్ టైగర్ అండి. ఇది కూడా మీకు మంచి వెరైటీ, దిగుబడి పరంగా రైతుకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీకు ప్రహార్ 121 ఇది కూడా మీకు సింగింటల్ అందుబాటులో ఉంటుంది. ఒక మంచి వెరైటీ తేజ వెరైటీలో. దీంతో పాటు మీకు మరొకటి యూనిసెమ్ వాళ్ళది మల్లిక అండి. ఇది కూడా మీకు ఒక మంచి వెరైటీ. ఇవి 5 వెరైటీలో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. చెప్పిన మొత్తం కూడా మీకు తేజ వెరైటీలు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే పోయిన సంవత్సరం చాలా వరకు రైతులు పోయిన సంవత్సరం పోలిస్తే మనకు చాలా వరకు రైతులకు ఈ సంవత్సరం మిరప పంట తగ్గుతుంది. జాగ్రత్తగా ఎవరైనా రైతులు ఒక 4-5 ఎకరాలు వేసుకున్న రైతు 1 ఎకరం పెట్టుకుని చాలు. 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకున్న రైతు మాత్రం మొత్తానికి మీరు తోట అవసరం లేదండి. మీరు పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న ఇతర మన కూరగాయ పంటలు ఏదైనా పంట వేసుకోండి. తోట వైపు అయితే వెళ్ళకండి, ఎందుకంటే నష్టపోతారు. ఇప్పటికే చాలా వరకు చాలా రైతులు అప్పుల పాలైన రైతులు కూడా చాలా వరకు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ ఒక సంవత్సరం మీరు కొంచెం వేచి చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం తోటలు తగ్గుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకు తోటకు రేటు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. మనకు రేట్ అనేది కొంచెం ఎవరు కూడా చెప్పలేము, నేనైనా నువ్వైనా వెళ్ళని చెప్పలేము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మరి 100 వెరైటీలో మీకు మంచిగా చెప్తాను. 100 వెరైటీలో మనకు ఎక్కువగా రైతులకు ఫేమస్ అనేది మనకు
వండర్ హార్ట్ అంటాం, మెగా హార్ట్ అండి చెమ్మిస్లో. ఇవేనండి అది వండర్ హార్ట్, మెగా హార్ట్. ఇవి రెండు కూడా మీకు వండర్లో ఒక మంచి వెరైటీలు. దిగుబడి పరంగా మాత్రం రైతుకు అనుకూలంగా ఉంటాయి. ఇది మంచిగా మస్తు ఉంటుంది. మార్కెట్ కూడా రేటు పరంగా కూడా మంచిగా ఉంటాయి. కాకపోతే రేటు లేకపోవడం వల్ల రైతులు ఒకప్పుడు మెగా హార్ట్కు అధిక దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో రేటు కూడా నీకు జెండా పాటకు పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, మెగా హార్ట్కు కానీ వన్ రాట్కు కానీ. కాకపోతే మనకు పోయిన సంవత్సరం వన్ రాట్కు రేటు తగ్గడం వల్ల ఈ సంవత్సరం చాలా రైతులు వేసే విషయంలో మొగ్గు చూపడం లేదు. ఇది కూడా ఒక మంచి వెరైటీలు వన్ రాట్లో. కాకపోతే మీకు మరొక మూడు కూడా చెప్తాను. ఎలైట్లో మీకు వండర్ అండి, వండర్ కూడా ఒక మంచి వెరైటీ దిగుబడి పరంగా. మరొకటి నోబెల్ సీడ్ వాళ్ళది రాయల్ హార్ట్. ఇది కూడా మీకు ఒక వన్ రాట్లో ఒక మంచి వెరైటీ, మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి. కాకపోతే మీకు యూనిసియంలో వచ్చేసి రెస్మీ ప్లస్ అండి, ఇది కూడా మీకు వన్ రాట్ వెరైటీ. 4 వెరైటీలు కూడా మీకు ఆ వండర్లో ఒక మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి వేసుకోవాలనుకుంటే ఇలాంటి వెరైటీలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఒక్క నిమిషం కూర్చోండి అన్న, కూర్చోండి. చూపించిన ఇవన్నీ వెరైటీలు కూడా మీకు వన్ రాట్ వెరైటీలు. ఈ ఐదిట్లో మెయిన్గా వచ్చేసి మెగా హార్ట్ ఒకటి, వన్ రాట్ అనేది బాగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చెమ్మిస్లో మనకు. ఇంకోటి రాయల్ అనేది కూడా ఒక మంచి సీడ్ అండి. రాయల్లో మనకు రాయల్ హార్ట్ అని ఉంటుంది, కూడా మీకు ఒక మంచి వెరైటీ. యూనిసియంలో వచ్చేసి మనకు ఇది మీకు రెస్పీ ప్లస్ అని ఉంటుంది. ఇది కూడా మీకు దిగుబడి పరంగా బాగుంటుంది. కాకపోతే మార్కెట్లో రేటు లేకపోవడం వల్ల చాలా వరకు రైతులు ఈ వన్ రాట్ వైపు మొగ్గు చూపడం లేదు. మరి ఇక పోతే మీకు 341 వెరైటీలో ఒక 5 వెరైటీలు ఉంటాయి. అంటే నేను దగ్గర చూసిన వెరైటీలో మీకు చెప్తున్నాను. ఈ వెరైటీ చాలా రకాలు ఉంటాయి. మీ ఏరియా కూడా వేరే వేరే పంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మా ఏరియాకు ఉన్నటువంటి కొన్ని మీకు చెప్తాను. వచ్చేసి మీకు US 341 ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు. ఇది కారానికి కానీ బయట అమ్ముకోవడానికి కానీ బాగా ఉంటుంది. ఇది పచ్చికాయ కూడా అమ్ముతూ ఉంటారు. US 341 అనేది ఇప్పుడు ఒక మంచి వెరైటీ ఫస్ట్గా చెప్తున్నాను. ఇది మరొకటి మనకు నూజువీలో జ్యోతి అండి. ఈ జ్యోతి కూడా ఒక మంచి వెరైటీ. ఇది కూడా మనకు మా ఏరియాకు చాలా వరకు రైతులు ఎక్కువ వేస్తుంటారు. నూజువీలో జ్యోతి అని అందుబాటులో ఉంటుంది. 341 వెరైటీ కూడా మనకు. దీంతో పాటు మీకు మరొకటి శృతి అనే కూడా యూనిసియం వాళ్ళే. శృతి అనే కూడా ఒక మంచి వెరైటీ 341లో, కాబట్టి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కాకపోతే మీకు మరొకటి ఎలైట్ల గోల్డెన్ పెరెట్ అండి. ఈ గోల్డెన్ పెరెట్ అనేది కూడా ఒక మంచి వెరైటీ ఎలైట్ల సీడ్లో, కాబట్టి వేసుకోవాలంటే వేసుకోండి. 341 సెగ్మెంట్ ఇది కూడా. కాకపోతే మీకు మరొకటి వచ్చేసి 5 అయిపోయాయండి. 5 వెరైటీలు కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఒకటి ఇంకొకటి వచ్చేసి మనకు సింగెంటల రెడ్ రైస్ అండి. ఈ రెడ్ రైస్ కూడా మనకు 341 సెగ్మెంట్. మార్కెట్లో కూడా జెండా పాట పోయిన సందర్భాలు ఉన్నాయి గత సంవత్సరంలో. కాబట్టి వేసుకోవాలంటే ఒక మంచి మంచి వెరైటీలు ఉన్నాయి మనకు మార్కెట్లో. కాబట్టి కొంచెం మంచి మంచి కంపెనీ ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి చూసుకోండి. ఎందుకంటే అన్ని మీకు అందుబాటులో ఉంటాయి లేదో కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఎకరం 2 ఎకరాలు పెట్టేవారు మాత్రం తోట పెట్టకండి. 4-5 ఎకరాలు పెట్టే వాళ్ళు మాత్రం ఒక ఎకరం వేసుకునే ప్రయత్నం చేయండి. మీకు చూపించిన ఈ అన్ని వెరైటీలు కూడా ఏదైతే 341 కానీ, తేజ కానీ, వన్ రాట్ కానీ మంచి కంపెనీలోనే మంచి మంచి వెరైటీలు కాబట్టి మీకు అందుబాటులో ఉంటే వేసుకునే ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలండి. చాలా మంది అయితే మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ద్వారా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.